హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేనైతే ఒకటి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక రకంగా నేనైతే ఈ బెండకాయ కర్రీ అనేది చేసిన. అది ఎట్లా చేసినా మీకు చూపెడతా. మీకు నచ్చితే మీరు ఒకసారి చేసుకొని చూడండి. ఇదైతే అన్నంలోకి అయితే సూపర్ ఉంది, చపాతీలకు కూడా మంచిగా ఉంటుంది. మన ఎంత అంటే అంత టేస్ట్గా చికెన్ మటన్ నీనాటోళ్ళకి ఎంత టేస్ట్ ఉంటుందో నాకైతే అంత టేస్ట్ అనిపించింది. ఇదైతే సూపర్గా ఉంది. ఇది ఎట్లా చేసి నేను చూపిస్తాను. అయితే కూర చేయడానికి కూడా కారణం ఏంటంటే బెండకాయలు ఎక్కువ వెళ్ళలేదు, వర్షానికి కూరగాయలు ఎవరు రాలేదు. మాకు ఒక చెట్టుకు 5 బెండకాయలు మాత్రమే కాసినాయి. అట్లనే నాకు ఒక కొబ్బరి ముక్క పచ్చి కొబ్బరి ఉన్నది. ఆ పచ్చి కొబ్బరిని కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, అలాగే కొత్తిమీరలు, ఉప్పు, కారం, కొబ్బరి వేసి మంచిగా వీటిని మిక్సీ పట్టిన. ఈ ఎల్లిపాయలు ఒక 5-6 ఎల్లిపాయలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ముందుగానే వీటిలో వేసుకొని ఎల్లిపాయ కారం అయితే ఎట్లా పట్టుకుంటామో ఇది కొబ్బరి కారం అట్లా పట్టుకోవాలి. మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటేనైతే ఇంకా సూపర్ ఉంటుంది. మామూలు ఎల్లిపాయ కారం కన్నా ఇది మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. దీనిలో మనకు ఎంత సరిపోతుందో అంత ఉప్పును కూడా వేసుకొని ఆ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పోపు వేసుకోవడానికి ఒక చిన్న ముక్కుడు పెట్టుకున్న. దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి పోపులో మంచిగా ఉడకనియాలి. దాంట్లో ఒక 2 రెమ్మల కల్లిమాకును కూడా తీసుకోవాలి. తీసుకొని ఇది మంచిగా వేగనియాలి. వేగిన తర్వాత కొంచెం అంతా పసుపును కూడా వేసుకోవాలి. అయితే పసుపు నేను ముందుగా వేయలేదు, కొంచెం లేట్ అయింది. ముందుగా వేసుకున్న ఏం కాదు, తర్వాత వేసుకున్న ఏం కాదు కనుకనే. అయితే ఈ బెండకాయలు అనేటివి ముందుగా వేయించకుండా దీన్ని అదే నూనెలో పోపేసిన వాటిలో కొంచెం సేపు వేగనియాలి. వేగితే కొంచెం జిగురు అనేది పోవాలి, బాగా పోతే మంచిగా ఉండదు. ఇట్లా తింటేనే మంచిదని. అట్లా మరీ డీప్ ఫ్రై చేస్తే మనకు గమ్ అనేది ఏమి ఉంటలేదు కనుక బెండకాయలు ఇట్లా తింటే మంచిదంటే అట్లా తినడానికే ట్రై చేసిన. అయితే కొంచెం అంత దాంట్లో పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని బెండకాయలు కొంచెం మంచిగా నూనెలో మక్కనియాలి. మక్కిన తర్వాత అంటే ఉడకనియాలి. ఉడికిన తర్వాత దానిలో కొంచెము నేను కొత్తిమీర పొడి అయితే వేసుకున్నా. కొత్తిమీర పొడి, అలాగే దీన్ని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా కొబ్బరి కారాన్ని, ఈ కొబ్బరి కారాన్ని అయితే వేసుకొని మంచిగా నూనెలో ఒక 2-3 నిమిషాల సేపు కలుపుకోవాలి. కలుపుకుంటే ఈ బెండకాయ ముక్కలకు అనేది ఈ కొబ్బరి కారం అనేది మంచిగా పడుతుంది. దీన్ని అడగంటకుండా మీడియంలో స్టవ్ తక్కువ పెట్టుకొని దీన్ని మంచిగా వేపుకోవాలి. వేపుకుంటే మంచి రుచికరమైనటువంటి చాలా చాలా టేస్ట్గా మనకు ఈ బెండకాయ పచ్చి కొబ్బరి కారం అనేది అయితే మంచిగా తయారైంది. చాలా సూపర్ ఉంది. నేనైతే తిన్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. మీరు ఎట్లా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ చివరి వరకు అయితే వీడియోని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే అన్నంలో తిన్న, చపాతీలు కూడా సూపర్ ఉంటుంది.